చెప్పండి, ఎడిపోతున్నాం? మేడారం ఇంటర్వ్యూ చేస్తున్నారా? పొద్దున ఏంది ఇంత సడన్గా ప్లానింగ్? చాలా రోజుల నుంచి అనుకున్నాము, రాత్రికి రాత్రి. అయితే అది మళ్ళీ క్యాన్సల్ ఓకే అనుకున్నట్లో రాత్రి నిన్న ఓకే అయిపోయింది. ఓకే, 3 o'clock వెళ్దాం అనుకున్నాం, 4 నుంచి 5 అయింది. అవునా? ప్రేమ్ బాబు చెప్పు, ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మేడారం టూర్ అంట. స్పెషల్ ఏమో, మా మరిది ఫస్ట్ టైం పోతుండు. ఈ మరిది ఇంతకుముందు పోయిందంట, సెకండ్ టైమా? ఈ మేమంతా ఫస్ట్ బ్యాచే. ఇగో లక్కీ గార్డ్ రెడీ, తొట్టి గ్యాంగ్ రెడీ, ఓరియో లూషిల్ పైన రెడీ. ఓ లైట్ వేసిండా? హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? అండ్ ఇంకా మేము కూడా బాగున్నామండి. ఇవాళ వీడియో వచ్చేసి తెలుసు కదా మీ అందరికీ, మేము 2 days బ్యాక్ అయితే మేడారం సమ్మక్క సారక్క జాతరకు వెళ్ళామన్న సంగతి. ఇంకా అందుకని చెప్పేసి నైటే అప్పటికప్పుడు అనుకుని ప్లానింగ్ అయితే వేసుకున్నాము. ముందు ప్రీ ప్లానింగ్ అయితే ఏది లేదండి. నైట్కి అనుకుని మార్నింగ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇంకా 3కి లేచి అంతా ఫ్రెష్ అప్ అయ్యి అవన్నీ చేసే వరకు అయితే 5 o'clock అలా స్టార్ట్ అయినాము. ఇంకా వస్తున్న దారిలోనే మా వారి ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉందన్నమాట, ఈ అన్నయ్య వాళ్ళ ఇల్లు. కలిసేసి వెళ్దామని చెప్పేసి ఇదిగోండి అలా కాసేపు అక్కడ కూర్చొని మాట్లాడి వాళ్ళ ఇల్లంతా చూసినాము. చాలా చాలా బాగుంది. ఇంకా ఇంట్లో కొంచెం కొంచెం మాకు నచ్చిన దగ్గర కొన్ని ఇక్కడ బాగుంటాయి అక్క ఫొటోస్, ఆంటీ ఇక్కడ దిగండి అని చెప్పేసి అంటుంటే పాప. ఇంకా నెక్స్ట్ అక్కడ కూడా కొన్ని ఫొటోస్ అన్ని దిగేసి నెక్స్ట్ అయితే అసలు నాకైతే అనిపించలేదు. కొంతమందిని చూస్తే మనకు కొత్తగా పరిచయం అయ్యి కొత్తగా నా ఇంటరాక్ట్ అసలు కాన్సెప్ట్ అలా ఉంటుంది, కానీ ఇక్కడ అలా లేనే లేదు. మనం ఎన్నో రోజుల నుంచి పరిచయం ఉన్న వాళ్ళలాగా ఉన్న కొద్దిపాటు కాసేపు అయినా కానీ ఇంకా చాలా బాగా కూర్చొని అయితే కొన్ని మాట్లాడుకొని నెక్స్ట్ అయితే వస్తున్న దారిలోనే కొంచెం టిఫిన్ కూడా చేసేసినాం అనమాట. లక్కీ గాడు కొంచెం హైపర్ బాగానే చేస్తుండు. ముందు రోజు కొంచెం కామ్గా ఉంది, పర్లేదులే వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి లక్కీ అని తీసుకెళ్ళింది. తప్పు జరిగిపోయింది, బట్ ఏం చేస్తాం, సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. బట్ వెళ్తున్న దారిలోనే ఇంకా లక్కీకి టిఫిన్ చేయించి దాని తర్వాత అందరం కూడా టిఫిన్ అయితే చేసేసినాం అనమాట. అమ్మో మా లక్కీ అస్సలు నేను ఊహించలేదు, ఎంతలా ఇరిటేషన్ చేపిస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో కొంచెం కామ్గా ఉంది కదా, డాక్టర్ను చూపించిన తర్వాత పర్లేదులే మేనేజ్ చేయగలుగుతాం అనుకొని తీసుకెళ్ళాం, కానీ టోటల్లీ రాంగ్, అసలు రాంగ్ అని ప్రూవ్ చేసింది లక్కీ. బట్ ఏం చేద్దాం, సిచ్యువేషన్స్ ఏదైనా కానీ ఫేస్ చేయక తప్పదు కదా. సో అది మొత్తానికైతే మేము వెళ్ళే వరకు 2 అయిపోయింది, మేడారంకి రీచ్ అయ్యే వరకు 2 o'clock అయిపోయింది. ఇంకా వెళ్తున్న దారిలోనే ఇంకా గట్టమ్మ మైసమ్మని గట్టమ్మ టెంపుల్ అని ఉంటుంది ఇక్కడ. ఈ అమ్మవారిని ఇక్కడ ఫస్ట్ మనము ఏమంటారు దర్శించుకున్న తర్వాతనే మేడారంకి వెళ్ళి దర్శించుకోవాలంట, అప్పుడే పుణ్యఫలం దక్కుతుందని అంటూ ఉన్నారు. నాకు తెలియదండి, నేనైతే ఫర్ ది ఫస్ట్ టైం వెళ్ళాను. నాకు వినడమే కానీ చూడడం ఎప్పుడూ లేదు, ఫస్ట్ టైం వెళ్ళాను నేను మేడారంకి. ఇంకా అక్కడ గట్టమ్మ టెంపుల్లో దర్శనం చేసుకొని నెక్స్ట్ అయితే మేడారంకి అయితే రీచ్ అయిపోయినాము. ఆల్మోస్ట్ మేము 5కి స్టార్ట్ అయితే అక్కడికి రీచ్ అయ్యే వరకు 2 o'clock అలా అయిపోయింది అన్నమాట. బట్ మేము వెళ్ళిన రోజు సండే కాబట్టి ఫుల్ విపరీతమైన క్రౌడ్ అయితే ఉన్నారు. నాకు తెలిసి అయితే మేము వెళ్ళిన ఒక 1 month నుంచే ఫుల్ క్రౌడ్ ఉన్నారంట. ఇంకా లక్కీని వాళ్ళ నాన్న ఇద్దరు కార్లోనే ఉన్నారు, వాళ్ళు రాలేదు. నెక్స్ట్ అయితే ఇంకా మేము ఇది జంపన్న వాగు అన్నమాట. అసలు వాగులు అసలు యాక్చువల్గా స్నానాలు చేయాలనుకున్నాం కానీ వాటరే లేవు, అదేంటో ఏమో నాకేం అర్థం కాలేదు, కానీ నీళ్ళే లేవన్నమాట. ఈ ముందర కొంచెం చిన్నపాటి లేక్ లాగా పోతుంది కదా, ఇది మాత్రమే వాటర్ అందులో. కానీ క్రౌడ్ అయితే అస్సలు ఎట్లా అంటే ఒక్కరినొక్కరు మామూలు కాదు. నేనైతే ఫస్ట్ టైం అండి వెళ్ళడం మేడారంకి. నిజానికి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ వాగు నుంచి, అంటే ఈ గట్టు నుంచి ఆ గట్టుకు దాటాలన్నమాట. టోటలీ ట్రాఫిక్ జామ్ అండి, ఎక్కడెక్కడో తిప్పి ఉన్నారు. వెళ్ళే వాళ్ళు ఉంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిందే బెస్ట్ అండి. ఆఫ్టర్నూన్ కానీ ఆ టైంలో వెళ్తే చాలా కష్టము. ఎర్లీ మార్నింగ్ అయినా కానీ నైట్ అయినా కానీ దర్శనం చేసుకోండి, కానీ ఆఫ్టర్నూన్ టైంలో అసలు వెళ్ళబాకండి, అంత క్రౌడ్ ఉన్నారు. సో పైగా ఏంటంటే నాకు ఒకటి ఏమనిపించిందంటే, ఇన్ని రోజులు వర్క్స్ అంతా పక్కన పెట్టి ఎగ్జాక్ట్లీగా జాతర ఉండే టైంలోనే ఈ రోడ్డు, సీసీ రోడ్డు, ఈ కన్స్ట్రక్షన్ వర్క్స్ చాలా జరుగుతున్నాయి సమ్మక్క సారక్క గద్దెల దగ్గర. ఈ వర్క్స్ అనేది నాకు ఒకటి అర్థం కాలేదు, గవర్నమెంట్ ఏంటో ఏమో ఇంత క్రౌడ్ వస్తారని తెలుసు. ఏషియన్ ఫస్ట్ ఇది గిరిజనుల జాతరలు ఇది అని చెప్పి తెలిసి అంత ఫేమస్ జాతర తెలుసు. అందులోనూ ఇప్పుడు మేము వెళ్ళిన రోజు రోడ్ వేసారండి. ఇది అసలు టూ మచ్. నాకైతే అసలు ఎట్లా అనిపించిందో కొన్నిసార్లు. ఫెస్టివల్ అంటే జాతర ఉందని తెలుసు, ఒక 1 month అంతే ముందే చేసుకొని ప్రిపేర్గా ఉండాలి, కానీ వర్క్స్ అంతా టోటల్లీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి.
మేబీ ఇది నెక్స్ట్ జాతర వరకు బాగా అవుతుందేమో, బట్ ఇప్పటికైతే వర్క్స్ అంతా పెండింగ్లోనే ఉన్నాయి. సో ఇది మాకు కావాల్సిన పూజకు కావాల్సిన ఏమి ఉంటుందండి, మెయిన్ అయితే బెల్లం బంగారమే తీసుకెళ్తారు కదా, సో అది తీసుకున్నాము. కొబ్బరికాయలు అవి ఇవి అన్నీ తీసుకొని లక్కీని వాళ్ళ నాన్న ఇద్దరు కార్లో ఉన్నారు. లక్కీని తీసుకొచ్చే సిచ్యువేషనే లేదు అక్కడ. అంత క్రౌడ్ అండి బాబు, ఒకరినొకరు గుద్దుకోవడము, నూకేసుకోవడము మామూలు కాదు అసలు. అంటే సిస్టమేటిక్ నాకు కూడా తెలియదు. ఒక క్యూ లైన్లో అలా వెళ్తే అది వేరు, కానీ అలా లేదన్నమాట. మొత్తము ఇక మామూలు కాదు, అది చెప్తే అర్థం కాదు, చూస్తేనే అర్థమవుతుంది అన్నట్టు సిచ్యువేషన్ ఉంది. బట్ పర్లేదు, మేమైతే తోసుకొని అయినా కొంచెం అయితే దర్శనం అయితే హ్యాపీగానే చేసుకున్నాము. అండ్ ఇంకా పైగా మేము వెళ్ళిన రోజు ఎండ కూడా టూ మచ్గానే ఉండింది. సో ఫైనల్గా ఎలాగో అలాగైతే దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేసినాము. ఇంకా అక్కడ ట్రాఫిక్ కూడా, వెహికల్ అసలు పార్కింగ్ కూడా ప్లేస్ లేకుండా, ఇది వచ్చేసి అవుట్స్కర్ట్స్ బయటకు వచ్చిందన్నమాట. మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు, అంటే టిఫిన్ చేసిరు కాబట్టి తినే వరకు నేను ఇంటి దగ్గర నుంచి లక్కీ కోసం ఆల్రెడీ రైస్ కొంచెము పచ్చడి ఉంటే అది తీసుకెళ్ళిన. అందరం కూడా తలా కొంచెం కొంచెం తిన్నాము. మా మరిదికేమో కళ్ళు తిప్పుతున్నట్టు అవుతున్నాయంట, అందుకే మా సున్ని కొంచెం తినిపించేసి ఫాస్ట్గా. ఇంకా నెక్స్ట్ అయితే ఈ ప్రాసెస్ అన్నమాట. ఇంకా మొక్కు ఉంది కాబట్టి ఇంకా ఎలాగో అలాగో అన్ని ఫార్మాలిటీస్ అయితే ఉంటాయి. కార్యక్రమం అంతా స్టార్ట్ చేసే వరకే మాకు 5:30 అలా అయిపోయింది. ఆల్మోస్ట్ ఇక చీకటి పడుతున్న టైంలో దానికంటే ముందే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసినాం అనమాట. ఇక జర్కి ఇవ్వాలంటే ఇవన్నీ ఉంటాయి కాబట్టి, సో అది నెక్స్ట్ ఇంకా వంట చేసుకొని మేమందరం తినే వరకు అయితే ఇంకా వంట కావడానికే 2 hours టైం పట్టింది. స్పెషల్స్ వచ్చేసి మటన్ కర్రీ, మటన్ చడోయి, బగారన్నము, ఇంకా ఇవే. ఎందుకంటే మేము రొట్టెలు ఇవన్నీ ప్లానింగ్ ఏం పోలేదు, అప్పటికప్పుడు అనుకొని అలా పోయినాం కాబట్టి ఇంకా అలాగా ఇంకా తినే వరకే 10 వరకు అయితే ఆల్మోస్ట్ అందరం తినేసామనుకోండి. బట్ చలి కూడా అంత ఏం ఎక్కువ అనిపించలేదు. సో ఎందుకంటే మేము ముందు జాగ్రత్తగా చలికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని పోయినాం కాబట్టి. బట్ అది ఫస్ట్ టైం వెళ్ళాము, సో ఎన్నో జ్ఞాపకాలతో తిరిగి వచ్చినాం. చాలా చాలా బాగా అనిపించింది. ఇది జస్ట్ లైక్ పార్ట్ 1 వీడియో. నెక్స్ట్ వీడియో పార్ట్ 2 వీడియో కూడా ఉంది, అది ఇంకా సూపర్ వేరే లెవెల్ అయితే ఉంటుంది. బట్ ఎనీవేస్ అండి, వెళ్ళాల్సిన వాళ్ళైతే ఒకసారి వెళ్ళి రండి. సో నేను అనేది ఏంటంటే మార్నింగ్ టైంలో అయినా కానీ ఈవినింగ్ టైంలో అయినా కానీ దర్శనం చేసుకునేటట్టు చూసుకోండి. ఆఫ్టర్నూన్ టైంకి ఆ టైంకి అసలు డే టైం అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయకండి. నాకు తెలిసిన అనుభవం ప్రకారం చెప్తున్నాను. సో అది మొత్తానికి లక్కీ తినేసి ఆల్రెడీ కార్లో కూర్చుంది. లక్కీ కోసం నేను అక్కడ అంటే లక్కీ ముడుపుండే యాక్చువల్గా అవన్నీ కూడా అమ్మవారికి చెప్పేసి లక్కీకి వాళ్ళ నాన్నకి అందరి పసుబొట్లు కూడా తీసుకొచ్చి పెట్టేసిన. ఆ వీడియో క్లిప్స్ అన్నీ నేను ఏమి తీయలేదు. సో అది బట్ లక్కీ అయితే మాకు చుక్కలు చూపించింది. ఒక రకంగా నాకు ఏమనిపించిందంటే లక్కీతోని లాంగ్ టూర్ వెళ్ళడం చాలా కష్టం అనిపించింది. నెక్స్ట్ టైం ఇంకా ప్లానింగ్తోనే పోవాలి, కానీ లక్కీని తీసుకొని పోవాలనుకోవడం నా భ్రమ. అదొక నాకు లెసన్ లాగా అయిపోయింది. బట్ ఇదండి, సో మొత్తానికైతే మా మేడారం డే 1, డే 2 వీడియో కూడా చాలా బాగుంటుంది. బట్ ఇది మొత్తానికి వీడియో ఎలా అనిపించింది. సో నేను పెద్దగా వీడియోస్ ఏం పెద్దగా తీయలేదు, కొంచెం అక్కడక్కడ అలా తీసినాయి. సో ఆ మాత్రం మీతో నేను షేర్ చేసుకున్నాను. వన్స్ అగైన్ అమ్మవారి ఆశీస్సులు మీపై మాపై ఎల్లవెల్లా ఉండాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడూ ఉంటాయి, అందరిపై ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.